నీవేమి కోరుచున్నావు? ప్రార్థించేవాడు విశ్వాసం, అవరోధాలను లెక్క చేయని తనం, ప్రార్థించేవాడు దేవుణ్ణి వేడుకునేవాడు, వ్యక్తపరిచే స్పష్టత, ఈ మూడు అవసరమే. కొంతమంది మోకాళ్ళు నిన్ను ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అంటది ఒక్కటే దొరికింది. ఆశీర్వదించు అనే ఒక మాట వెనక చాలా ఉన్నాయి. డబ్బు పరంగా దీవించాలా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించాలా, సంతానపరంగా ఆశీర్వదించాలా, ఆత్మీయంగా ఆశీర్వదించాలా, నీ భూ పంట విషయంలో ఆశీర్వదించాలా, నీ వ్యాపార విషయంలో ఆశీర్వదించాలా, నీ ఉద్యోగ విషయంలో ఆశీర్వదించాలా, లేకపోతే నీ పిల్లలు లేదా నీ మనవల విషయంలో ఆశీర్వదించాలా? ఏ విషయంలో బ్లెస్సింగ్ కోరుతున్నావు? అసలు ఏం అడుగుతున్నావు దేవుని ముందు? మోకాళ్ళను ఏకాడికి తడవకు ఒకసారి ఆశీర్వదించిన ఆయన ఆశీర్వదించు అంటే ఏదో ఒకటి ఆశీర్వదించే ప్రభా. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దావీదన్నాడు, వేకువనే నేను లేచి మాటలను ప్రార్థనను సిద్ధపరచుకొని నీ దగ్గరకు వస్తాను అన్నాడు. మాటలను సిద్ధపరచుకొని నీ ముందు కూర్చుంటానయ్యా నేను అన్నాడు.